దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె.ఏ. శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. ప్రభునందు ప్రియులారా, మనమందరము అనేక సందర్భాలలో ఎన్నో సమస్యలతో, శ్రమలతో మన ప్రార్థన ఆలకించు ప్రభు యొద్దకు చేరుతున్నాం. దేవుడు మన యొక్క విశ్వాసపు స్థితిని గమనించి పరిగణలోనికి తీసుకుంటున్నాడు. అయితే మనము చేసిన ప్రతి ప్రార్థన వెంటనే దేవుడు స్పందించి మనకు సహాయం చేయాలని కోరడంలో తప్పేమీ లేదు. కానీ దేవుని సన్నిధిని, ఆయన యొక్క మనస్సు, అభిప్రాయం ఏమిటో మనకు తెలియదు. కనుక మనము ఆతృతతో, ప్రభువా, నేను అడిగిన వెంటనే నాకు అవి దయచేయి అని ప్రభువు మీద మనము ఒత్తిడి తెస్తున్నట్లుగా మన ప్రార్థన కూడా జరుగుతున్నది. ప్రార్థన అంటే ప్రాధేయపడడం, బ్రతిమలాడడం, యాచించడం, వేడుకోవడం. అయితే ప్రార్థనలో ఆజ్ఞాపించడం అనేది ఉండకూడదు. అది ప్రార్థనే కాదు. ఆజ్ఞ వేరు, ప్రాధేయపడిన ప్రార్థన వేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన కనాను స్త్రీ తన కుమార్తెకు కలిగిన ఆపద నుంచి, ప్రమాదం నుంచి ఆమెను కాపాడమని, చావు బ్రతుకులో ఉన్న ఆ పరిస్థితిని ప్రభువుకు విన్నవిస్తున్నది. ఒక దెయ్యము ఆమె కుమార్తెను పట్టి ఆమెను శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరముగా కృంగదీస్తూ చంపేటటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కనుకన ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినది. యేసు ప్రభువే నిజమైన రక్షకుడు, దేవుడు, స్వస్థపరచు అధికారము కలిగిన వాడు. కనుక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పర్యాయాల ప్రకారం దేవునిని వేడుకున్నది. అయితే ప్రభు యొక్క ఆలోచన, ఆమె అంతరంగ స్థితి గమనిస్తున్నాడు. అయితే ప్రభు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతోసేపు బ్రతిమాలినా, కాసేపు ఆమెను నిరీక్షింపచేసి ఉన్నాడు. ఆమె విశ్వాసం ఎలాంటిదో. అయితే ప్రభు యొక్క మాటలకు ఆమె ఎదురు జవాబు చెప్పక, ఆ మాటలలోనూ కూడా ఆమెకు దేవుని యొక్క ప్రేమ కనబడింది. కనుకనే ప్రభువే తప్ప వేరొకరెవరూ నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డను కాపాడలేరనుకుని ప్రాధేయపడుతున్నది. ప్రభు యొక్క మాటల్లో ఉన్నటువంటి ఆత్మీయమైన మాటలను ఆమె గ్రహించింది. కనుక చివరికి ప్రభువును ప్రాధేయపడుతున్నది. నీవు నన్ను ఏమన్నను సరే, నీవు నన్ను ఏమనుకున్నావో కానీ ప్రభువా, నీవు ఎలాగైనను నా కుమార్తెను బ్రతికించు విషయములో ఇదిగో నా వినయము, నా విధేయతను కనపరుచుచున్నానని ప్రభుతో ప్రతిస్పందనగా తెలియపరిచినది. ప్రభు అన్నాడు, పిల్లలు రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు కదా. నేను ఈ సమాజంలో ఉన్నటువంటి యోధా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేకముగా ఆరాధించుచున్నటువంటి నేను వారికి ఆశీర్వాదములు ఇవ్వాలి. కనుకన నేను ఈ లోక సంబంధమైనటువంటి పరిచర్యలలో ప్రాధాన్యత వారికి ఇవ్వగోరుతున్నాను అని చెప్పినప్పుడు ఆమె ఆ మాటలలో కుక్క పిల్ల అనేటటువంటి అభిప్రాయముగా తనను తాను అభివర్ణించుకుంటూ, ఆ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా, కాబట్టి అలాంటి స్థితిలో నేనున్నాను, నా పరిస్థితిని మెరుగుపరుచు, నాకు సహాయం చేయమని ప్రభువును వినయముతోనూ విధేయతతోనూ వేడుకున్నది. ప్రభువు కావలసింది అదే. నీ వినయము, విధేయతతో కూడిన ప్రార్థన దేవుని యొక్క హృదయమును స్పందింప చేయాలి. కనుక వాక్య సంబంధమైన ఈ మాటలు ఆలకిస్తున్న మనము ప్రార్థనలో ప్రభువును ఆజ్ఞాపించుట కాదు, విధేయతను కనపరచాలి. అయితే ప్రభు ఆమెను గూర్చి చెప్పిన మాట, అమ్మ, నీ విధేయత, నీ విశ్వాసము ఎంతో గొప్పది. నీవు కోరినట్టే, నీవేదైతే ప్రార్థించావో నీ కుమార్తెకు ఆ మేలు, స్వస్థత కలుగునుగాక అని ప్రభు చెప్పగా వెంటనే ఆమె స్వస్థత పొందింది. వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, నీ జీవితంలోనూ కూడా దేవుడు ఎలాగనే పరిశీలనగా చూస్తున్నాడు. వెంటనే జరగలేదనుకుంటున్నావు, కానీ ప్రార్థనలో నీ విధేయత గాని, వినయము గాని విజ్ఞాపన పూర్వకంగా కాకుండా ఆజ్ఞాపూర్వకమైనటువంటి విధానం ఉన్నదేమో సరి చేసుకుందాం, బ్రతిమాలుదాం, వేడుకుందాం. దేవుడు మనల్ని కరుణించే వరకు దేవుని సన్నిధానమున నిలిచి, వేచి, విసుగక పాదాలు పట్టుకుని వేడుకుందాం. దేవుడు మన మనవి ఆలకిస్తాడు. నిత్యముగా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఖచ్చితముగా ఈ దినముందు ఆ ప్రార్థన చేయండి. దేవుడు మీకు మేలు చూపుతాడు. దైవాశీస్సులు కలుగునుగాక.
ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము చేత మీరు మమ్మను బలపరిచి ఉన్నారు. ప్రభువా, మా దైనందిన జీవితంలో ఎన్నో రకాలైన కోరికలతో, ఉద్దేశాలతో నీ పాదాల చెంతకు వస్తున్నాం. అయితే నీవు మాట్లాడే ప్రతి మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మా ప్రార్థన నీ సన్నిధిని ఇంకనూ సరైన రీతిని చేరలేదేమో కనుక కొన్ని ప్రార్థనలు ఇంకని అలాగనే ఉండిపోయినాయి. ప్రభా, ఈ వాక్యమును ఆలకిస్తున్న బిడ్డల అభిప్రాయం ఇదే కనుక నీ వాక్య ప్రకారముగా నీ బిడ్డలు నిన్ను వేడుకుంటున్నారు, విధేయత చూపుతున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, కన్నీరు కార్చుచున్నారు. ప్రభువా, ఒక్కసారి ఆ బిడ్డల యొక్క పరిస్థితిని గమనించండి. ఎవరు రోగగ్రస్తులై మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారిని దర్శించండి. నిశ్చయముగా శిరస్సు మొదలుకొని అరికాలు వరకు సర్వావయవాల్లో ఉన్న రోగ రుగ్మతను అరికట్టి స్వస్థత కలిగించండి. ప్రభా, కుటుంబాలలో ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, కుటుంబాలు సమస్యల్లో పడుతున్నాయి. ప్రభువా, కృప చూపి వారిని ఆదుకునండి, తగిన జీవనోపాధి చూపించండి. నేటి కార్యక్రమాలలో పాల్గొంటున్న బిడ్డలు, స్కూల్స్కి కాలేజెస్కి వెళుతున్న బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచండి. క్షేమకరమైన స్థితిని ఈ దినమందు ప్రతి వారికి దయచేసి చేసిన ప్రతి ప్రార్థన నెరవేర్చుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మీయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండును గాక. ఆమేన్.